హలో హాయ్ వెల్కమ్ టు ఎస్ఎన్ఏ శ్రద్ధ అండ్ అమూల్య వ్లాగ్. మా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. సో తమ్నేలో చూసారు కదా, ఈరోజు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యాన్సీ శారీస్ చూద్దాము. అవి కూడా బిలో 10,000లో. ఇప్పుడు నేను వేసుకున్న శారీ 2 షేడ్స్ శారీ. ఇది లంగావోని లాగా 2 ఉంటుంది. సో హాఫ్ వచ్చేసి మీకు మొత్తం నెట్టెడ్ గ్రీన్ కలర్ నెట్టెడ్ ఉంటుంది. అండ్ ఇంకో హాఫ్ జూట్ మిక్స్ ఆరెంజ్ లో ఉంది. దీనికి హెవీ బార్డర్ వచ్చింది. మీరు బార్డర్ ఒకవేళ చూస్తే ఒక సైడ్ మొత్తం పర్ల్స్ బాల్స్ వచ్చాయి, ఇంకో సైడ్ ఏమో గోల్డ్ బాల్స్ వచ్చాయి. బార్డర్ ఇలా హెవీ ఉండడం వల్ల మనం ఇలా పెట్టుకొని నిల్చున్నా కూడా మంచిగా బార్డర్ నిలుస్తుంది. అండ్ ఇలా పట్టుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి బ్లౌజ్ కూడా మీరు కాంట్రాస్ట్ నెట్టెడే వచ్చింది. అండ్ ఈ శారీ వచ్చేసి నేను 7 years బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు దీని ప్రైస్ 5,000 పట్టింది. ఇప్పుడు ప్రైజెస్ పెరగడం వల్ల మేబీ డబల్ అలా అయ్యిండొచ్చు దీని ప్రైస్. అమ్మయ్య, నా శారీ వచ్చేసి గ్లాస్ టిష్యూ శారీ. ఇది మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ కదా ఇప్పుడు. సో నేను దీన్ని చార్మినార్లో తీసుకున్నాను. అండ్ సీక్వెన్స్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి. దీనికి నేను మగ్గం వర్క్ తోని లేస్ వేయించిన ఇలా. అండ్ బ్లౌజ్ వచ్చేసి విత్ గోల్డ్ పేర్ చేసిన, ఎందుకంటే అక్కడక్కడ గోల్డ్ వచ్చింది కాబట్టి. నేను ఇది 6 meters అలా తీసుకున్నా. సో ఫ్రిల్స్ కూడా మీకు మీటర్స్ బట్టి ఉంటుంది కదా, ఫ్రిల్స్ కూడా హెవీ వచ్చాయి. అందుకే కింద కూడా మొత్తం మగ్గంతోనే బార్డర్ వేయించిన. ఐ మీన్ ఈ లేసే కింద కూడా వచ్చింది ఫ్రిల్స్ కింద. మీరు కావాలంటే బ్లౌజ్ ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. నాకు ఇలా ఇది మంచి అనిపించింది, సో నేను ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. ఇది నేను ఒక 2 years బ్యాక్ తీసుకొని ఉంటాను. నాకు ప్రైస్ అరౌండ్ 6,500 పడింది. 6,500 అలా పడింది టోటల్, విత్ మగ్గం, లేస్, ఫ్యాబ్రిక్, బ్లౌజ్ అంతా కలిపి 6,500 అలా పడింది. ఈ శారీ వచ్చేసి లావెండర్ కలర్ లో బనారసి ఆర్గెన్జా శారీ. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. దీనికి సిల్క్ జరీ వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇలా. ఈ శారీ లావెండర్ కలర్ బనారస్ ఆర్గెన్జా శారీ. దీని మీద సిల్వర్ జరీ వచ్చింది. పళ్ళు చూస్తే కూడా హెవీ వర్క్ సిల్వర్ జరీ వచ్చింది ఇలా. ఈ శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది. బ్లౌజ్ దీనికే వచ్చిందండి. అండ్ ఇది మీకు చిన్న చిన్న పార్టీస్ కి, బర్త్డే పార్టీస్ కి చాలా బాగుంటుంది. ఈ శారీ నేను కొని 3 years అవుతుంది. దీని ప్రైస్ నాకు అప్పుడు 5,000 పట్టింది. నెక్స్ట్ శారీస్ చూసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ శారీ వచ్చేసి మష్రూమ్ సిల్క్ శారీ. ఇది కూడా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ శారీ అనుకుంటాను. ఇది నాకు యాక్చువల్గా బార్డర్ శారీస్ అంటే ఎందుకో పెద్దగా నచ్చవు. సో నేను ఇట్లా యాక్చువల్గా ఇది అక్క గృహప్రవేశానికి నాకు పెట్టింది శారీ. ఇది అరౌండ్ 9,000 పడిందంట. కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మధ్యలో మొత్తం శారీకి బూటాస్ వచ్చినాయి. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది విత్ ఫుల్ గోల్డ్ జెరీ. బ్లౌజ్ కూడా నాకు ఈ శారీ బ్లౌజే వచ్చింది, బట్ ఇది ఎందుకో బాగా అనిపిస్తుంది శారీ పైకి. బిఫోర్ శారీ చూసారు కదా, ఈ శారీ పైననే ఈ బ్లౌజ్ కూడా పేర్ చేసేసాను ఇలానే. సో బ్లౌజ్ కూడా చూసారు కదా, నేను బిఫోర్ శారీకి ఏ బ్లౌజ్ వేసానో ఈ శారీ కూడా అదే బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది. సో నేను కుట్టించుకోవాలని ఏం అనుకోవట్లేదు. సో మీరు కూడా ఇలా గోల్డ్ బ్లౌజ్, సిల్వర్ బ్లౌజ్ అలా ఏమైనా ఉంటే దేనికైనా మ్యాచ్ చేయొచ్చు. సో మీరు కూడా ఇలా పేర్ చేయండి. ఈ శారీ కోటా ఆర్గంజా శారీ గోల్డ్ కలర్లో ఉంది. దీనికి మా మమ్మీ ఇలా సిల్వర్ కలర్ జరీ వర్క్ వేయించిందండి క్లాత్ తీసుకొని. దీనికి స్పెషల్గా పళ్ళు అని ఏమీ లేదు, ఇలా సిల్వర్ జర్దోజీ వర్క్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ గా సిల్వర్ కలర్ సీక్వెన్స్ బ్లౌజ్ తీసుకున్నాము. ఇది మేము క్లాత్ ఇలా తీసుకొని కుట్టించాం కాబట్టి ఇది మా డాటర్ కి కూడా సేమ్ ఇలాగే చేయించి మళ్ళీ తనకి కూడా ఇలా సిల్వర్ ది బ్లౌజ్ వేసాము. దీని ప్రైస్ వచ్చేసి శారీ మొత్తం 3,000 పట్టింది. మళ్ళీ సిల్వర్ జర్దోజీ వర్క్ కి ఇంకో 3,000. సో టోటల్ ప్రైస్ 6,000 అయింది. నా శారీ వచ్చేసి ఫుల్ వర్క్ తో వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. ఇది కింద ఫ్రిల్స్ మాత్రం ఓన్లీ హాఫ్ వచ్చింది, ఫుల్ ఏం రాలేదు శారీ అంతా. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. నేను 3-4 హ్యాండ్స్ పెట్టించాను దీనికి.
ఇది నేను నార్మల్ ఒక స్టోర్లోనే తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు అరౌండ్ 7,000 పడింది. ఈ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. సో ఈ శారీ కూడా 2 షేడ్స్ ఆఫ్ గ్రే వచ్చింది. నేను ఇదేం తీసుకోలేదు, శారీలోనే వచ్చింది బ్లౌజ్. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ బనారస్ ఆర్గెన్జా శారీ. ఇది ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ మిక్స్ లాగా ఉంది. దీనికి బూటా వర్క్ త్రూ అవుట్ శారీ వచ్చింది. అండ్ బార్డర్ చూస్తే కొంచెం హెవీ లైక్ గోల్డ్ జరీ వచ్చింది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి మళ్ళీ హెవీ గోల్డ్ జరీ వచ్చింది. ఈ శారీ నేను కొని ఒక 4 ఇయర్స్ అవుతుంది. అప్పుడు నాకు ప్రైస్ 7,000 పడింది. దీనికి బ్లౌజ్ మాత్రం ఇలాగే మొత్తం జరీ వర్క్ వచ్చింది. ఇది చాలా లైట్ వెయిట్ శారీ. మీకు తెలిసే ఉంటుంది, ఆర్గాన్జాస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ ఈ శారీ స్పెషల్గా వచ్చి ముడతలు కూడా పడదు. అండ్ ఈ శారీ కలర్ వల్ల మీరు ఇది మెహందీకి వేసుకోవచ్చు, కావాలంటే ఏదైనా హల్దీ ఫంక్షన్కి కూడా వేసుకోవచ్చు. ఈ బ్లాక్ శారీ నేను మా పెళ్లి తర్వాత షిర్డీ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఎందుకో నాకు చూడంగానే బ్లాక్ విత్ సిల్వర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. దీనికి పైతాని బార్డర్ వచ్చింది. ఇదేం ప్యూర్ కాదు, బట్ పైతాని బార్డర్ ట్రిపుల్ మునియా టైప్ వచ్చింది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ప్యారెట్స్ వచ్చినాయి దీనిపైన. నాకు ఇది అరౌండ్ 7,000 పడింది ఈ శారీ. దీనికి బ్లౌజ్ నేను మగ్గం వర్క్ చేపించాను ఇలా. ఇది బ్లూ ఆర్గెన్జా సీక్వెన్స్ వర్క్ వచ్చిన శారీ. దీంట్లో జరీ వచ్చేసి డల్ షేడ్ గోల్డ్ జరీ వచ్చింది విత్ ఆల్సో సిల్వర్ మిక్స్. దీనికి కొంగు వచ్చేసి ఇలా హెవీ జరీ వర్క్ వచ్చిందండి. ఈ శారీ నేను కొని 3 ఇయర్స్ అవుతుంది. అప్పుడు నాకు 6,000 అలా పట్టింది. దీనికి యాక్చువల్లీ దీని బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది, కానీ నేను కొంచెం కాంట్రాస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా గోల్డ్ టిష్యూ మీద ఇలా బార్డర్ ఇలా వచ్చేలాగా కుట్టించుకున్నాను. ఈ శారీ ప్యూర్ జార్జెట్ చికెన్ కర్రీ శారీ. ఇది డబుల్ షేడెడ్ వచ్చింది, ఆరెంజ్ ప్లస్ రెడ్. దీనికి పళ్ళు సపరేట్ అట్లా ఏం లేదు, మొత్తం సేమే వచ్చింది శారీ అంతా. నాకు ఇది ప్రైస్ నేను ఇది ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా, ఆన్లైన్లో. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 7,000 అట్లా పడింది. దీని బ్లౌజ్ నేను శారీలో ఉన్న బ్లౌజే కుట్టించుకున్నా, బట్ ఇలా హ్యాండ్స్కి లైనింగ్ అలా ఏం పెట్టించలేదు. జస్ట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తోని పెట్టించిన అంతే, వీ నెక్. ఈ శారీ ఫ్లోరసెంట్ కలర్ లో ఉంది. ఇది డోలా సిల్క్ శారీ, సెల్ఫ్ బూటా వచ్చింది దీని మీద. మీరు చూస్తే దీనికి సపరేట్ గా ఇట్లా కొంగుకి ఏమి డిజైన్ లేదు, కాబట్టి నేను ఇలా టాజిల్స్ పెట్టుకున్నాను. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చింది, ఇలా డార్క్ బాటిల్ గ్రీన్ లో వచ్చింది. ఈ శారీ నేను కొని ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదండి, బట్ బిలో 5,000 ఉంటుంది. ఇది ఇట్లా లైట్ మెహందీ ఫంక్షన్స్ కి అలా కూడా వేయొచ్చు ఈ కలర్. ఇది జార్జెట్ సీ గ్రీన్ శారీ అండి. ఇది ఫ్లోరల్ ప్లస్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఈ శారీ పైన మొత్తం. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది విత్ సిల్వర్ జరీ. బార్డర్ కూడా సిల్వర్ జరీలోనే వచ్చింది. ఈ ప్రైస్ నాకు అరౌండ్ 9,000 అలా పడింది. బట్ ఇది పెళ్లి స్టార్టింగ్ లో తీసుకున్నా నేను. ఇప్పుడైతే నేను ఆ ప్రైస్ పెట్టకపోతుండే. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. సేమ్ బార్డర్ నేను ఇలా పెట్టించుకున్నా, విత్ పఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇది ఫుల్ లెంత్ అండ్ 3/4 కాకుండా ఓన్లీ ఇక్కడ వరకే వస్తుంది బ్లౌజ్, విత్ బోట్ నెక్. ఈ రోజు మా ఫ్యాన్సీ శారీ కలెక్షన్ చూసారు కదా. మా శారీస్ లో మీకు నచ్చిన శారీ ఏదో కమెంట్ చేయండి. అలానే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అండ్ మా దగ్గర నుంచి ఇంకేమైనా మీ కంటెంట్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి.